ఇక్కడ మాటలు కాదు కానీ క్రియలు దేవుడు చూశాడు. తండ్రి ఇష్టము నెరవేర్చే కుమారునిగా ఉండాలి మనం. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఒకటి ఇష్టము నెరవేర్చినాడు, ఒకటి ఇష్టము తండ్రి ఇష్టము నెరవేర్చలేదు. ఈరోజు మనం దేవుని ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారిగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి. ఈరోజు మనం ఏం వింటున్నాం చెప్పండి? అంశం ఏమిటి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుడు నిన్ను చూసి చెప్పాలి, వినండి అమ్మా బాగా, దేవుడు నిన్ను చూసి చెప్పాలి. ఏమనాలి? నువ్వంటే నాకు ఇష్టము. నీ క్రియలను చూసి, నీ పనులను చూసి, మన యొక్క ప్రవర్తనను చూసి దేవుడు ఈ బిడ్డ, ఈ కుమారుడు నాకు చాలా ఇష్టము అని నీ గురించి, నా గురించి, మన గురించి సాక్ష్యము చెప్పాలి. దేవుడు చెప్పాలి, ఇష్టపడాలి. దేవునికి మనం ఇష్టలముగా బ్రతుకుతే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. అమ్మా వినండి, దేవునికి ఇష్టముగా బ్రతుకుతే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే చెప్పండి ఏమున్నాయి? చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలు ఏమిటో మొదట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3:22 చదవండి. 3:22 యోహాను రాసిన మొదటి పత్రిక 3:22. వినండి అక్క, ఇది వినండి అమ్మా, ఇది అందరూ జాగ్రత్తగా. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక దేవునికి స్తోత్రం. మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి ఇష్టమైనవి చేసినప్పుడు, దేవునికి ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు, దేవుడు ఇష్టపడే పనులు, దేవుని చిత్తము మనము చేసినప్పుడు, మనము ఏమి అడిగినను దేవుడు మనకు చెప్పండి ఏం చేస్తాడంట? ఇస్తాడు. అడిగినవి దేవుడు ఇస్తాడు. నీ ప్రార్థనకు జవాబును దేవుడు ఇస్తాడు. మనం కొన్నిసార్లు అడుగుతున్నాం, పొందుకోకొని ఉన్నాం అంటే ఒకవేళ మనం ఆయన దృష్టికి ఇష్టంగా బ్రతకకపోవచ్చు. అందుకేనేమో మనకు దొరకట లేదు. అడిగినవి పొందుకోవాలి అంటే మనం ఏం అంటున్నాడు దేవుడు? ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? ఆయనకి ఇష్టంగా ఉండాలి, మనకి ఇష్టానుసారంగా కాదు ఉండాల్సింది. మనకిష్టమైనవి కాదు చేయడము, దేవునికి ఇష్టమైనవి మనం చేయాలి. అప్పుడు మన ప్రార్థనలను దేవుడు సఫలపరుస్తాడు. మనం అడిగిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నామా? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నామా? నీకు ఇష్టమైనవి చేసుకుంటున్నావా? దేవుని దృష్టికి చెప్పండి ఇష్టమైనవి చేయాలి. టీవీల దగ్గర కూర్చొని సినిమాలు, సీరియళ్ళు పెట్టుకొని చేయడం దేవునికి ఇష్టమా? ఇష్టం లేదా? ఇష్టం లేదన్న చెప్పండి, దేవునికి ఇష్టమా? ఇష్టం లేదా? చెప్పండి. టీవీల కాడ కూర్చొని సినిమాలు పెట్టుకొని, నిన్నైతే ఒక ఆమె చచ్చిపోయిందంట సినిమాకు పోయి, తెలుసా మీకు? నేను టీవీలో సెల్లో చూసిన వార్తలలో సినిమాకు దొరికిపోయినాడంట ఒక ఆయన, మహాగణుడు. వాళ్ళ భార్యను, ఇద్దరు సన్నపిల్లలను ఎత్తుకపోతే తొక్కిసలాటలో భార్య చచ్చిపోయింది.
సినిమాలు ఈ అల్లరి ఇవి చేయడము, సినిమాలు చూడడము, సీరియళ్ళ కాడ అతుక్కోపోవడము, టైం పాడు చేసుకోవడం దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా? ఏ పలకకుండా ఉన్నారు అస్సలకి. చెప్పండి గట్టిగా, ఇష్టమా ఇష్టం లేదా? ఇష్టమా ఇష్టం లేదా? మనకు దేవునికి అయితే ఇష్టం లేదు, మనకు ఇష్టం. టీవీల కాడ కూర్చోవడం అంటే మనకి ఇష్టం. నేనైతే పొద్దున లేచి 6కో 7కో లేస్తా. లేచి జెమినీ మ్యూజిక్ పెట్టుకుంటా. సినిమా పాటలు 9 దాకా చూసి 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 ఇంకా బయటకు పోయేస్తానా, మళ్ళీ పెట్టుకుంటా. రాత్రి 10 దాకా ఇంకా ఏడకోకుండా కూర్చున్నా అంటే పొద్దున 6 నుంచి రాత్రి 10, 11, 12 దాకా చూసి 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 దానికాడ అట్లా చూస్తుంటే నేను అంత పిచ్చి నాకు టీవీలు అంటే, సినిమాలు అంటే అంత పిచ్చి. పిచ్చే అది. అదేంటి చెప్పండి? మెంటల్ అనమాట. పిచ్చి చూసి చూసి బ్రతుకును పాడు చేసుకోవడం. దేవుని నమ్ముకున్న తర్వాత ఇది దేవునికి ఇష్టం లేదు కదా అని నా ఇష్టాన్ని వదిలేసాను. చెప్పండి, ఏం చేశాను? దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. చెప్పండి, దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయొచ్చునా? మన ఇష్టాలన్నీ పక్కన పెట్టండి, మన ఇష్టాలన్నీ వదిలేసేయాలి దేవుని కోసం. మనకెన్నో ఇష్టాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ మనల్ని పాడు చేసే ఇష్టాలు చూడండి, మంచి ఇష్టాలు కాదు అవి. నేను బాగా చదువుకోవడం నాకు ఇష్టం అంటే ఎవరు ఏమన్నారు దాన్ని? అల్లరి చిల్లరగా తిరగడం నాకు ఇష్టం అంటే అందరు అంటారు పట్టుకొని. బాగా చదువుకోవడం ఇష్టం అన్న ఎవరన్నా తప్పంటారా? నేను కష్టపడి పనికి పోతా అంటే ఎవరన్నా తప్పంటారా? మంచి పనులు చేస్తే అందరూ రైట్ అంటారు, దేవుడు కూడా మెచ్చుకుంటాడు. కానీ చెడును ఇష్టపడితే అది మనకు నష్టం తీసుకొని వస్తుంది. వినండి ప్రియులారా, దేవునికి ఇష్టమైన కార్యములే మనము చేయాలి. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము కనుక, ఆయన కృపలో ఆయన ద్వారా బ్రతుకుతున్నాం కనుక ఆయనను సంతోష పెడితే నిన్ను సంతోష పెడతాడు దేవుడు. ఆయనకి ఇష్టమైన పనులు నువ్వు చేస్తే నీకు ఇష్టమైనటిని వాటిని దేవుడు, చెప్పండి, నిన్ను అడిగినవి దేవుడు, నువ్వు అడిగినవి దేవుడు ఇస్తాడు. అబద్ధాలు ఆడడం దేవునికి ఇష్టమా? గర్వం కలిగి ఉండడం దేవునికి ఇష్టమా? ఒకరిని తిట్టడం దేవునికి ఇష్టమా? నువ్వెంత నేనెంత అనడం దేవునికి ఇష్టమా? నీది చూసినాం బొబ్బా ఇట్లా మాట్లాడడం దేవునికి ఇష్టమా? ఇట్లా చేస్తుంటాం మనం. ఇవన్నీ దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా? ప్రతిరోజు మన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇష్టమైనవి చేస్తున్నామా? దేవుడు నొచ్చుకునే పనులు మనం చేస్తున్నాము. మరలా చదవండి అక్క. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ప్రియులారా, దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మనల్ని సంతోష పెడతాడు. ఇంకొక మాట చదువుదాం. 2:14 లూకాసు వార్త 2:14. అందరు ఎవరైనా చూడకుండా చెప్తారా? లూకాసు వార్త 2:14 ఎవరు చెప్పలేరా? అయితే చదవండి తొందరగా. 2:14 చూడకుండా చెప్తున్నావా? చెప్పు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. ఎవరికంట? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవునికి ఇష్టలైన మనుషులకు ఈ భూమి మీద ఏం కలుగుతుందంట? సమాధానం. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే, దేవునికి ఇష్టలముగా ఉంటే ఆయన నీ ప్రార్థనలను సఫలపరుస్తాడు. నువ్వు అడిగిన వాటిని నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకములో బ్రతుకుతున్న నీకు సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. సమాధానం.
నెమ్మదిని, సమాధానాన్ని దేవుడిస్తాడు. అన్నీ ఉండి సమాధానం లేకుంటే ఏమి లాభం? అన్నీ ఉండి గుండెల్లో నిండా బాధలు ఉంటే ఏం లాభం? అన్నీ ఉండి వాటిని సంతోషముగా స్వీకరించే స్థితి లేకపోతే ఏమి ఉపయోగం? వినండి ప్రియులారా, దేవునికి ఇష్టలైన వారికి భూమి మీద ఏం కలుగుతుందంట? నీకు సమాధానం ఉందా అమ్మా? అన్నా, నీకు సమాధానం ఉందా? ఉందా లేదా? లేకుంటే ఏం చేయాలా? లేకుంటే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతే సమాధానము మనకు వస్తుంది. ఒకటి, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతే మన ప్రార్థనలను సఫలపరుస్తాడు, మనం అడిగినవి ఇస్తాడు. రెండోది, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతే సమాధానం ఇస్తాడు. 18, 19 కీర్తనల గ్రంథం చదవండి. 18, 19 కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18వ కీర్తన 19వ చరణం. విశాలమైన స్థలమునకు నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఎక్కడి నుంచి తప్పించాడంట? అపాయము నుండి. ఎక్కడి నుంచి తప్పించాడు? అపాయము నుండి. ఎక్కడి నుంచి తప్పించాడు? ప్రాణాపాయము నుండి, సమస్యల నుండి, శత్రువు నుండి, దుష్టుని నుండి, కీడు నుండి తప్పిస్తాడు దేవుడు. నువ్వు ఆయనకి ఇష్టంగా బ్రతుకుతే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడు నిన్ను తప్పిస్తాడు. బయటికి పోయినాడు ఇంటికి వచ్చేదానికి గ్యారెంటీ లేదు. బయటికి పోతే ఇంటికి రానికి గ్యారెంటీ లేదు. ఎన్ని ప్రమాదాలు, ఎన్ని సమస్యలు చుట్టూ. మొన్న ఈ మధ్యనే అటు పక్కల భూకంపం వచ్చిందంట మన ఆంధ్రప్రదేశ్లోనే. ఇప్పుడేమవుతుందో తెలియదు. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో మరణకరమైనటువంటి ఉచ్చులు సాతాను బంధించి ఉన్నాడు. వేటగాడు పక్షికి గురి పెట్టినట్లు సాతాను నిన్ను పాడు చేయడానికి గురి పెట్టినాడే. ఈ అపాయము నుండి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. వాడు ఎంత గురి పెట్టుకుంటే నీకేం భయం? ఇంకా బయట ఎంత వేదన ఉంటే నీకేమి, ఎన్ని సమస్యలు ఉంటే నీకేమి, ఎన్ని ప్రమాదాలు ఉంటే నీకేమి, నిన్ను తప్పించేవాడు నీ పక్షాన ఉన్నాడు. అర్థమైంది ఈ సంగతి? భక్తుడు అంటాడు, నా ప్రక్కన 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు. పక్కనే ఉంది అపాయం. నా ప్రక్కన 1000 మంది కూలినా, ఇక్కడ 10,000 మంది కూలినా, ప్రక్కనే అపాయం ఉన్నా కూడా నా యొద్దకు రాదు. ఇది దేవుని భద్రత. అపాయం ఎక్కడుంది చెప్పండి? పక్కనే ఉంది. నా పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది పడినను అంటే పక్కన వాళ్ళ ఇటు పక్క ఆ పక్క ఏమైంది? అపాయం. మరి నీకేం లేదు? అపాయం లేదు. కారణం ఏమిటి? నిన్ను తప్పించే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ప్రియులారా, దేవునికి ఇష్టమైన కార్యములు మనం చేసినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు, మనలను తప్పిస్తాడు. ఇప్పుడు రివర్స్ చెప్పుకుందాం. దేవునికి ఇష్టముగా బ్రతకకుంటే ఆయన మన ప్రార్థన, దేవునికి ఇష్టంగా బ్రతకకుంటే మనకు సమాధానము, దేవునికి ఇష్టంగా బ్రతకకుంటే మనకు ఆపదల నుండి పలకనికే భయపడుతున్నాం మనం. కానీ ఇవి మన జీవితాల్లోకి వచ్చి ఆ ప్రభావం మనకు చూపినప్పుడు వేదన భరించాల్సింది మనమే.
వేదన, ఆ శ్రమలు అనుభవించాల్సింది మనమే. ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుకోకపోతే ఎంత బాధ. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రతిఫలం రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ప్రార్థన అయితే బాగా చేస్తున్నావు, మంచిదే, కానీ ఇష్టమైన పనులు చేయడం లేదు. దేవునికి ఇష్టమైన పనులు నువ్వు చేయడం లేదు. ప్రార్థన చేయడం వరకు చేస్తున్నావు, కానీ నీ క్రియలు దేవుని ఎరుగను, నేను దేవుని ఎరుగను అన్నట్టున్నాయి. నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవునికి నాకు సంబంధమే లేదు అనేటట్టున్నాయి. కానీ ప్రార్థన మాత్రము ఇందాక వాడినాం కదా, కన్నీరు తుడచువాడా, ఇట్లా కన్నీరు గాడిచి తుడుచుకో ప్రభా అని ఏడ్చి చెప్పిన, ఎన్ని చేసినా నీ క్రియలు ఆయనకు ఇష్టమైనవి చెయ్యకపోతే, ఆయనకి ఇష్టమైన క్రియలు ఆయనకి ఇష్టమైనట్లు మనం బ్రతకకపోతే మన ప్రార్థన, చెప్పండి, మనం ఏమి అడిగినను అది మనకు దొరకదు. మనం ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి, ఏమన్నా పండున వస్తుందా, నశం రుద్దుకన్నా ఏం కాదు, మంచిదే, నాకైతే మంచిదే. ఆయన నా దృష్టికి ఏం తప్పు లేదనమాట. కానీ దేవుని దృష్టికి పనికి వచ్చిన బాగా ఈరోజు హెవీ వర్క్, డబల్ వర్క్ చేసిన, ఒళ్ళని వస్తున్నాయి. ఏం సలహా ఫ్రెండ్స్? తప్పు లేదురా, అట్లా తెచ్చుకుంటేనే మనకు నిద్ర వచ్చేది రాత్రి. దీనిలోకైతే ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారు, మంచి పనులకు ఎవరు ఇయ్యరు. మనుషుల దృష్టికి కాదు, వినండి ప్రియులారా బాగా, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి ఇష్టమైన పనులు చేయాల మనం. ఒకని దృష్టికి వాని మార్గము సరిగా కనబడినను, చెప్పండి, ఒకని దృష్టికి వాని మార్గము సరిగా కనబడినను తుదకు అది మరణానికి దారి తీసుకుపోతుంది. అన్ని చేసే వాళ్ళని సమర్థించుకుంటారు. ఎవరు చేయడంలే తప్పు, కరెక్టే, నేను చేసేది, అందరు చేస్తారు, నేను చేస్తున్నా. ఇప్పుడు చెల్లించుకుంటావు, నీకు నోరు ఎక్కువ ఉందని, నీకు కండలు ఎక్కువ ఉన్నాయని, నీకు బలం ఎక్కువ ఉందని ఇప్పుడు చెల్లించుకుంటావు నువ్వు. అది నిన్ను మరణానికి తీసుకుపోతుంది ఒకరోజు. అప్పుడు ఏడుస్తావు కూర్చొని. నీ దృష్టికి కాదు, దేవుని దృష్టికి ఇష్టమైన పనులు చేయాలి మనం. తలకాయ నొస్తుంది అన్నా, కొంచెం టీవీ పెట్టుకొని చూడిపోక, టీ తాగుపోనులే, కాఫీ తగ్గుతుంది అని అన్నాను. ఏం చేయాలంటే కొంచెం సినిమా పాట పెట్టుకో, ఇది బలింది, కొత్త సినిమా వచ్చింది అంట. దేవుని దృష్టికి ఇష్టమా? నువ్వు చేసే పనులు ఇష్టమా? ఇష్టం లేదు కాబట్టి నీకు ప్రార్థన, నువ్వు ఏం అడిగినా కూడా దొరకకున్నది. నీకు ఇష్టం లేదు కాబట్టి నీకు సమాధానం లేదు. ఇష్టం లేదు కాబట్టి నీకు అన్ని చుట్టుకుంటున్నాయి. ఉన్నమాట అంటే ఉన్న ఊరు అచ్చిరాదంట. మళ్ళీ ఫీల్ కావద్దండి, ఉన్నమాట చెప్తున్నా నేను. దేవుని దృష్టికి ఇష్టమైనవి చేస్తే నీ ప్రార్థన సఫలపరచబడుతుంది. దేవునికి దృష్టికి ఇష్టమైనది చేస్తే, చెప్పండి, నీకు సమాధానం కలుగుతుంది. దేవుని దృష్టికి ఇష్టమైన పనులు చేస్తే ఆపదల నుండి నువ్వు తప్పించబడతావు. కొన్ని పనులు చూద్దాం, దేవునికి దృష్టికి ఇష్టమైన పనులు ఏంటో కొన్ని చూద్దాం. ఎవరు దేవునికి ఇష్టమో, ఏమి చేస్తే దేవుడు ఇష్టపడతాడో చదువుదాం. 16వ కీర్తన 3వ వాక్య భాగం చదవండి. 16:3. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టులు. ఎవరిష్టం అంట దేవునికి? చెప్పండి, ఎవరిష్టం దేవునికి? భక్తులు. ఎవరు భక్తులు? నువ్వు ఎవరు భక్తునివి? దేవుని భక్తునిగా బ్రతుకుతే నువ్వంటే దేవునికి ఇష్టం.
భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టం. అమ్మా వినండి, భక్తి కలిగిన వాళ్ళు అంటే దేవునికి ఇష్టం. భక్తి ఉందా నీకు? భక్తి ఉందా? భక్తి ఉందా నీకు? ప్రార్థన చేసుకుంటున్నావా? పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నావా? మందిరానికి క్రమంగా వస్తున్నావా? క్రమంగా కానుకలు ఇస్తున్నావా? నమ్మకంగా బ్రతుకుతున్నావా? దేవుడు అంటే ప్రేమ ఉందా? భక్తి ఉందా నీకు దేవుని మీద? భక్తి ఉందా నీకు దేవుడు అంటే? నువ్వు భక్తి పరునుగా బ్రతుకుతే దేవునికి ఇష్టం. ఒకసారి 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 నీ నీ అంతరంగం లేక చూసుకో. నువ్వు భక్తునివేనా ఇంతకు? చెప్పండి, దేవునికి చెప్పండి, దేవునికి చెప్పండి. నువ్వు భక్తునివేనా? ఉంటే ఉందనండి, లేదంటే లేదనండి. లేదు ప్రభా, నేను భక్తుని కాదు. ఎందుకు అంటే నేను నీ చెప్పినట్టు ఏం బ్రతకకుండా. ఆహా, భక్తునిగా ఇష్టనిగా బ్రతకకపోతే ఇంత సమస్యలు ఉన్నాయి. ఇప్పటి నుంచి నేను మారతా. భక్తులు దేవునికి చెప్పండి ఇష్టం. ఓ బో, ఈయన పెద్ద భక్తుడే అని లోకము నిన్ను ఇష్టపడదు, కానీ దేవునికి ఇష్టం నువ్వు చేసే భక్తి. బైబిల్ను పట్టుకొని మందిరానికి వెళ్తే ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళని చూసి నువ్వు బాధపడద్దు, కానీ నువ్వు చేసే భక్తి, నువ్వు భక్తునిగా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. మనుషులు ఇష్టపడుకుంటేనేమండి దేవునికి ఇష్టం. నువ్వు భక్తులు ఎవరికి ఇష్టం అండి? దేవునికి ఎవరు ఇష్టం? భక్తిహీనులు కాదు, దేవునికి ఎవరు ఇష్టం? భక్తులు ఇష్టం. ఇంకొక మాట చదువుదాం, దేవునికి ఎవరు ఇష్టమో చదువుదాం. 12వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము చదువుదాం. సామెతల గ్రంథం 12:22. సామెతలు 12:22. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఎవరు ఇష్టమంట దేవునికి? భక్తులంటే ఇష్టము. తర్వాత ఎవరు ఇష్టమంట? సత్యం మాట్లాడేటోళ్ళంటే దేవునికి ఇష్టం. సత్యవర్తనుడు అంటే దేవునికి ఇష్టం. నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? నువ్వు ఎవరు? సత్యవర్తనుడివా పొద్దుకునివా? నీ నోట ధారాళముగా నీళ్ళు తాగినట్టు అబద్ధాలు ఆడతావా? అబద్ధం ఆడనికి కష్టపడుతున్నావా? అబద్ధం ఆడితే ఎట్లా ఆడాలరా? అబద్ధం ఎట్లా ఆడాలా? గోడ కట్టినట్టు ఉండాలా. ఎట్లుండాలా? మనల్ని నేర్పించేది. అబద్ధం అని అతికినట్టు ఉండాలరా. అబద్ధం అని కూడా శాత కాదు దీనికి. అబద్ధం ఆడే వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. నువ్వేం ఆడుతున్నావు? సత్యం పలుకుతున్నావా? అబద్ధం పలుకుతున్నావా? సత్యం పలుకుతున్నావా? అబద్ధం పలుకుతున్నావా? నీ నోట ఏమొస్తుంది? ఏం పలుకుతున్నావు? అబద్ధమాడిన గెహజీ కుష్ఠరోగి అయ్యాడు. అననీయ సప్పీరా చచ్చిపోయారు. అబద్ధాలు నేర్పేవాడు మన విరోధి సాతానే. అబద్ధమాడిన వారు అగ్నిగుండములో పడతారు. అబద్ధం ఆడితే అగ్నిగుండంలో పడతారు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యమంటే యేసయ్యే సత్య సాక్షి అయ్యాడు. సత్యమునే చెప్పాడు, సిలువపై మరణించాడు. ప్రాణం పోతున్నా గాని నిజమే చెప్పాలి. దేవుని మెప్పును కోరాలి, జీవ కిరీటం పొందాలి. ముద్దులొలికే చిన్ని నోటితో, మృదువైన పెదవులతో అబద్ధాలు చెప్పొద్దు, నిజమే చెప్పాలి. ఏం చెప్పాలి? అబద్ధం ఆడే వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు. చెప్పండి.
సత్యం మాట్లాడేటోళ్ళంటే దేవునికి ఇష్టం. సత్యం మాట్లాడండి దయచేసి, దేవునికి ఇష్టం. ఇంకా ఎవరెవరు దేవునికి ఇష్టమో చదువుదాం. 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. 21:3 త్వరగా చదువుదాం. 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట ఇష్టం. ఇష్టం దేవునికి ఏమి ఇష్టం అంట? ఏమి ఇష్టం అంట దేవునికి? నీతి న్యాయం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట దేవునికి ఇష్టము. ఇష్టము 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 దేవునికి ఏమి ఇష్టం? నీతి లేదు, న్యాయం లేకుంటే దేవునికి నువ్వంటే ఇష్టంలే. ఒకడిని మంచి అంటావు, ఒకరిని చెడ్డ అంటావు. ఒకడు తప్పు చేస్తే తప్పు అంటావు, నీకు నచ్చినోడు తప్పు చేస్తే ఏం కాదులే అంటావు. నీ దగ్గర నీతి ఉందే? ఉందా? న్యాయం ఉందా? ఉందా లేదా? ఏం లేవా? అన్ని వరుసగా చదువుకుంటూ ఒకటి కూడా రావడం లేదా? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. ప్రియులారా, నీతి మన దగ్గర ఏముండాలో చెప్పండి? నీతి న్యాయం. న్యాయం న్యాయం నీ తీర్పులు కరెక్ట్గా చెప్పాలను, కరెక్ట్గా తీర్పు తీర్చాలను. ఇంట్లో వాళ్ళకు కరెక్ట్ తీర్పు తీర్చాలా, నీ బంధువులకు కరెక్ట్ తీర్పు తీర్చాలా, నీ దగ్గరకు వచ్చిన సమస్యలకు నువ్వు న్యాయమైన తీర్పును తీర్చాలా. జడ్జి ఒకడేగా తీర్పు తీర్చేది, ఇంట్లో నువ్వు కూడా జడ్జివే. అవసరాన్ని బట్టి మనల్ని కూడా అడుగుతుంటారు. కొన్ని అడిగినప్పుడు ఏం చేయాలా? నీతి వైపు నిలబడాలా. ఇంకా నీకు నచ్చినోడు చేసినాలే అని వాడిని సర్ది చెప్పినావా? దేవునికి ఇష్టంలే. నువ్వు సర్ది చెప్పేటోళ్ళు దేవునికి ఇష్టంలే. నీతి కలిగి ఉండాలి. నీతి తర్వాత న్యాయములను అనుసరించాలి. నీతిని అనుసరించాలి, న్యాయాన్ని అనుసరించాలి. ఏది న్యాయం? నాకు అన్యాయం చేసినాడన్నా ఆయన, అన్యాయము చేసినావా? అయితే దేవునికి ఇష్టంలే. నీతిగా బ్రతకకుండా ఉండవా? అయితే నువ్వు దేవునికి ఇష్టంలే. నీతిగా న్యాయంగా బ్రతికేటోళ్ళంటేనే దేవునికి ఇష్టం. ఎన్ని విన్నాం చెప్పండి? ఎన్ని విన్నాం? 3. ఏంటండి ఫస్ట్? ఎవరి ఇష్టం దేవునికి? ఫస్ట్ దేవునికి ఎవరి ఇష్టం? అవన్నీ కలిగే ఇష్టంగా ఉంటే ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయో, ఏమేమి వస్తాయి? మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, ఆపదల నుండి తప్పిస్తాడు. ఆయనకి ఇష్టంగా బ్రతికితే. ఆయనకి ఎవరెవరు ఇష్టమో, ఏమేమి ఇష్టమో ఇప్పుడు విన్నాం కొన్ని. ఎవరెవరు ఇష్టం ఆయనకు? వెరీ గుడ్. భక్తులు అంటే ఇష్టం. రెండవది సత్యం పలికేటోళ్ళంటే ఇష్టం. మూడవది నీతి న్యాయాలను అనుసరించేటోళ్ళంటే దేవునికి ఇష్టం. 4వ సంగతి చూద్దాం. 11:20 సామెతల గ్రంథం 11:20. 11వ అధ్యాయము 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు. చెప్పండి, ఎవరికి ఇష్టం? యథార్థవాది. కంటిన్యూషన్ చేయాలి. యథార్థవాది చెప్పండి. యథార్థవాది లోకవిరాని. కానీ దేవునికి యథార్థవాదులు దేవునికి ఇష్టం. యథార్థవాదులు లోకానికి ఇష్టం లేదు. యథార్థంగా బ్రతుకుతే దేవునికి ఇష్టం. యథార్థంగా బ్రతుకుతే దేవునికి ఇష్టం. యథార్థత మనలో ఉండాలి. ఒరిజినాలిటీ. యథార్థత మనలో ఉండాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. చేసి చేయలేదని, తీసుకోలేదని, తినలేదని ఉన్నాయా మన దగ్గర? ఇవన్నీ ఏమన్నా యథార్థత లేకుండా ఉన్నావు? యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టం.
యథార్థత. దేవునికి ఏమి ఇష్టం చెప్పండి? ఉన్నది ఉన్నట్టు ప్రవర్తించేవాడంటే దేవునికి ఇష్టం. లోకం కదా పక్కన పెట్టండి, ఇప్పుడు మనం దేవునికి ఏమి ఇష్టమో వింటున్నాం. యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. నీలో యథార్థత ఉందా? నీలో యథార్థత ఉందా? యథార్థంగా ఉన్నామా? ఒకరి ఎడల ఒకరము, పెద్దల ఎడల యథార్థంగా ఉన్నామా? చిన్న బిడ్డల దగ్గర యథార్థంగా ఉన్నామా? కుటుంబంలో యథార్థంగా ఉన్నామా? భర్త దగ్గర, భర్త భార్య దగ్గర యథార్థంగా ఉన్నారా? ఉన్నామా? యథార్థంగా ఉన్నామా లేదా? యథార్థవంతులు చెప్పండి. యథార్థవంతులు దేవునికి ఇష్టలు. యథార్థవంతులు దేవునికి ఇష్టలు. ఇంకొక మాట చదువుదాం, అదే 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టం. దొంగ త్రాసు యెహోవాకు హేయం. దొంగ త్రాసు తెలుసా? దొంగ త్రాసు అంటే తెలుసా అన్న? తక్కెడ తూచేటప్పుడు దొంగ త్రాసు దూసినావు అనుకో, దేవునికి ఇష్టంలే. కొంతమంది వాళ్ళ టెక్నిక్గా నేర్చుకుంటారు తక్కెడ తీసేది. వాళ్ళు తక్కెడ పట్టుకున్నారంటే మనం అమ్ముతుంటే మనవి దండిగా పోతాయి, మనం కొనుక్కుంటే మనకు తక్కువ వస్తాయి. తక్కెడ పట్టుకుంటే తక్కెడలో మోసాలు దేవునికి ఇష్టం లేదు. కొలతలో మోసం చేయడం దేవునికి ఇష్టం లేదు. దొంగ త్రాసు చెప్పండి. దొంగ త్రాసు యెహోవాకు. నువ్వు ఎట్లా కొలుస్తున్నావు? మోసం ఉండకూడదు మన దగ్గర. ఇలా వ్యాపారం చేసేపాటైతే న్యాయమైన వ్యాపారం చేయాలి. నువ్వు వ్యాపారం చేస్తుంటే న్యాయమైన వ్యాపారం, ఎంతకు ఎంత ఇవ్వాలో అంతే వేయాలి, ఎంతకు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. దొంగ త్రాసు ఎంత పావుకేది దుచ్చావా నువ్వు? మహా అంటే దొంగ త్రాసు చేసి కొంచెమే కదా, కొంచెం దండిగా అవుతుంది. కానీ దేవునికి అయితే ఇష్టం లేదు దొంగ త్రాసు. చెప్పండి. దేవునికి సరైన గుండు ఆయనకి ఇష్టం. మనుషులను నువ్వు ఏ కొలతతో కొలుస్తావో దేవుడు కూడా నీకు అదే కొలత కొలుస్తాడు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, సమయాన్ని బట్టి మనం ముందుకు సాగుతున్నాం. దేవునికి ఎవరెవరు ఇష్టం? ఫస్ట్ భక్తులు ఇష్టం, రెండవది సత్యం మాట్లాడేటోళ్ళు ఇష్టం, మూడవది నీతి న్యాయాలు అనుసరించేవాళ్ళు, నాలుగవది యథార్థం, ఐదవది దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకు ఇష్టం. సరైన కొలత, మోసం లేని తనం దేవునికి ఇష్టం. మోసం చేయకూడదు. మన పనులలో మోసం చేయకూడదు, మన వ్యాపారంలో మోసం చేయకూడదు. మోసం చేయుటకు నీకు అప్పగించిన పని శక్తి వంచన లేకుండా చేయుము అన్నాడు. నువ్వు చేసే పని ఈ లోకంలో ఓనర్ చూడకపోవచ్చు, కానీ పరలోకంలో ఉన్న ఓనర్ చూస్తుంటాడా చూడడా? చూస్తాడు. చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దాసులారా మీ యజమానులకు లోబడి ఉండండి. తన పనిలో నిపుణత గల వాడిని చూసితివా? వాడు ఎక్కడ నిలబడతాడంట? ఘనుల ఎదుట, రాజుల ఎదుట వాడు నిలబడతాడు. నీ పనిలో నువ్వు నిపుణత కలిగి ఉండాలి, అంటే సామర్థ్యం కలిగి ఉండాలి, మంచి టాలెంట్, మంచి వర్త్ సంపాదించుకొని ఉండాలి, మంచి పట్టు సంపాదించుకోవాలి. నువ్వు ఏ రంగమో, ఏం పని చేస్తున్నావో, ఏం ఉద్యోగం చేస్తున్నావో, ఏ దాంట్లో ఉండవో, నీ దాంట్లో మంచి ఏముండాలా? నిపుణత కలిగి ఉండాలా. నువ్వు చేసే పని న్యాయంగా, మోసము లేకుండా చేయాలి. ఆ స్థితిని దేవుడు చూస్తాడు. మోసం లేకుండా పని చేస్తే దేవునికి ఇష్టం.
మోసం చేసి పని చేస్తే దేవునికి ఇష్టం లేదు. మోసం చేసే వాళ్ళు దేవునికి ఇష్టం లేదు. మనం మోసం చేస్తున్నామా చేయడం లేదు. ఇంట్లోనే ఉంటారు కొంతమంది, అన్ని బండలలో తుడుచుకురాపు అంటే ఒకట అనేది అన్ని తుడిచిన. అది మోసమా మంచిదే? చెప్పండి, అది మోసమా ఏంటది? ఎట్ట బండలు అట్నే ఉంటాయి, తుడిచిన పోకుండా ఏం చేయాలా? మోసం చేయకూడదు. దొంగ త్రాసు యెహోవాకు చెప్పండి, సరి అయిన గుండు ఆయనకు కరెక్ట్గా ఉండాలి. మనం కరెక్ట్గా ఉండాలి, మోసం ఉండకూడదు మన దగ్గర. సరే, మంచిది. మనము ముగించుకుంటున్నాం. దేవునికి ఇష్టంగా బ్రతుకుతే చెప్పండి, దేవునికి ఇష్టంగా బ్రతుకుతే కలిగే ఆశీర్వాదాలు ఏమిటి? మొదటిది, మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. రెండవది, సమాధానం ఇస్తాడు. మూడవది, మనల్ని తప్పిస్తాడు, అపాయముల నుండి తప్పిస్తాడు. ఎవరెవరు ఇష్టం దేవునికి? భక్తులంటే ఇష్టం, సత్యం పలికే వాళ్ళంటే ఇష్టం, యథార్థవంతులంటే ఇష్టం, నీతి న్యాయాలు అనుసరించే వాళ్ళంటే ఇష్టం. తర్వాత మోసం చేయని వాళ్ళంటే దేవునికి ఇష్టం. ఐదు విన్నాం. ఎవరెవరు దేవునికి ఇష్టం? ఐదు విన్నాం. భక్తులంటే ఇష్టం. నువ్వు భక్తునివేనా? భక్తునివే కాదా? భక్తి లేవంటే ఇప్పటి నుంచి భక్తిగా ఉండాలి. రెండవది, సత్యం పలికేటోళ్ళంటే ఇష్టం. నువ్వు సత్యం పలుకుతున్నావా? సత్యం పలుకుతున్నారా లేదా? ఏం పలకరా? ఇప్పుడు కూడా పలకరా? అసలు ఇదన్నా పలకండి. పలుకుతున్నావా లేదా? సత్యం పలుకుతున్నావా లేదా? పలకాలి, సత్యమే పలకాలి. అబద్ధాలు పలకకూడదు. అబద్ధాలు పలికినావంటే, అబద్ధాలు పలికితే మన ప్లేస్ రిజర్వేషన్ ఒక చోట ఉంటుంది. ఏంటి ఆ ప్లేసు? అబద్ధికులు ఉండే ప్లేస్ ఏంటి తెలుసా? అబద్ధికులు ఏ ప్లేస్లో ఉంటారో తెలుసా మీకు? అగ్నిగుండంలో ఉంటారు. ఇంతకాలం జరుపుకునేటానికి ప్రయత్నం చేసి ఆడుకోకండి, అగ్నిగుండం పోతారు అబద్ధికులు. తర్వాత నీతి న్యాయాలు ఉన్నాయా? మనము నీతిగా ఉన్నామా? న్యాయంగా ఉందా మన దగ్గర? లేకుంటే దేవునికి ఇష్టం లేదు. తర్వాత యథార్థవంతులు దేవునికి ఇష్టం. మనం యథార్థవంతులుగా ఉన్నామా లేదా? సంతోషం. సరైన గుండు అంటే మోసము లేనితనం. మోసం ఉందా నీ కాడేమన్నా? మోసం ఉందా లేదా? ఉందా లేదా మోసం? మన కాడ మోసం చేసే గుణం ఉందా? మోసం చేస్తే దేవునికి ఇష్టం లేదు. పిల్లలు నేర్చుకోవాల. పిల్లలు వినండి, లడ్డు అందరు వినాల. మిమ్మల్ని అంగడికి పంపించినారు 10 రూపాయలు ఇచ్చి, పచ్చిమిరపకాయలు కొనుక్కరమ్మన్నారు అనుకో. 5 రూపాయలే పచ్చిమిరపకాయలు, 1/4 కేజీ అనుకో. 10 రూపాయలు మాన్యామనుకో, మోసం అంటారు దాన్ని. అందరూ నేర్చుకోవాలా. మోసం అంటే ఏంది? అబద్ధం చెప్పి లాభం సంపాదించుకునే దాన్ని మోసం అంటారు. ఒకటి దారిలో పోతున్నాడు, మన జోలోంచి 10 రూపాయలు పడిపోయింది అనుకో. తీసి దగ్గర పెట్టుకుంటే, నాది ఆడ పడిపోయింది, మాకేం తెలుసున్నా అన్నావనుకో. అదేమంటారు దాన్ని? మోసం చేసినావు. మోసం చేయకూడదు. మనం మోసం చేస్తే మనం కూడా మోసపోతాం. మోసపోకుడి. మోసపడితే ఏది కొలుస్తామో అదే మన కొలబడతాయి. సరే, మంచిది. ఇంతవరకు విన్నాం. ఒకవేళ భక్తులుగా లేకపోతే ప్రియులారా, భక్తి సంపాదించుకుందాం. భక్తులే దేవునికి ఇష్టం. సత్యం మన దగ్గర లేకపోతే ఇప్పటి నుంచన్నా మనం సత్యం మాట్లాడుతూ బ్రతుకుదాం. తర్వాత నీతి న్యాయాలను అనుసరించకపోతే ఇప్పటి నుంచైనా అనుసరించుదాం. యథార్థవంతులుగా బ్రతకకపోతే ఇప్పటి నుంచైనా యథార్థంగా బ్రతుకుదాం. మోసం చేసే బుద్ధి ఉందేమో ఈ రోజు నుంచి తొలగించుకుందాం. ఇలా బ్రతుకుతనే దేవునికి ఇష్టం. నాకు కాదు, ఇట్లా బ్రతుకుతేనే దేవునికి ఇష్టం.
యథార్థంగా బ్రతుకుతేనే దేవునికి ఇష్టం, భక్తి కలిగి ఉంటేనే దేవునికి ఇష్టం, సత్యం చెబితేనే దేవునికి ఇష్టం, మోసం చేయకుండా ఉంటేనే దేవునికి ఇష్టం, నీతి న్యాయాలు అనుసరిస్తేనే దేవునికి ఇష్టం. అలా ఉండకపోతే దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టం లేకపోతే నీకు ఎంత ప్రార్థన చేసినా నీకు జవాబు చెప్పండి. దేవునికి ఇష్టంగా లేకపోతే నీకు సమాధానము గట్టిగా చెప్పాలా. మీరే ఒప్పుకుంటున్నారు. మళ్ళా ఇటు అన్ని చేసి ఇంకా ఇష్టం లేకుండా చేశారనుకో, దేవుడు నువ్వు ఆ రోజు చెప్తే అంటాడు. ఇష్టంగా బ్రతకకపోతే ప్రార్థనకు జవాబు రాదు, ఇష్టంగా బ్రతకకపోతే సమాధానము ఉండదు, ఇష్టంగా బ్రతకకపోతే ఆపదలు చుట్టుముట్టుతాయి. ఇష్టంగా బ్రతికితే ప్రార్థనకు జవాబు వస్తుంది, సమాధానం కలిగి ఉంటాం, ఆపదల నుండి దేవుడు తప్పిస్తాడు. అటు కృపా సహాయం భాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.